హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి. మీరిప్పుడు చూస్తున్నారు కదండీ! మన రాజధాని ప్రాంతంలో అతి ముఖ్యమైన రహదారుల్లో ఒకటైన N9 రహదారి అండి. ఆర్టీఎల్ఏ రోడ్డు కింద అయితే ఉంటుందన్నమాట ఇది. ఇది వివిధ ముఖ్య జోన్లను కలుపుకుంటూ అయితే ఉద్దండరాయనపాలెం దగ్గర నుంచి నిడమర వరకు అయితే ఉంటుందండి. మొత్తం 13.16 కిలోమీటర్, మొత్తం మనకి 13.5 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఇది మొత్తం 50 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుందండి ఈ రోడ్డు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ మీరు చూసుకుంటే రోడ్డుకు సంబంధించి తార్ అనేది పోస్తున్నారండి, చూడొచ్చు. అలాగే దీనిలో ఏంటంటే మెయిన్గా ఈ డ్రైనేజీ సిస్టమ్ కూడా చాలా భారీగా అయితే నిర్మిస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చండి, ఇది మొత్తం 6 లైన్ల రోడ్డుగా అయితే ఉంటుందన్నమాట. మొత్తం 165 అడుగుల వెడల్పండి, 50 మీటర్ల వెడల్పుతో. దీనిలో ఏంటంటే మనకి భారీగా కృష్ణానది నుంచి రాజధాని ప్రాంతాలకి నీరు సరఫరా అయ్యే భారీ పైప్ లైన్ వ్యవస్థ కూడా ఉందన్నమాట ఈ రోడ్లో. దీనిలో మనకి మెయిన్గా ఏంటంటే రోడ్డుకి ఇరుపక్కల కూడా సైక్లింగ్ ట్రాక్స్, అలాగే వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పైప్స్ అనేవి మనకి గతంలో కొంచెం పాడవడం వల్ల ఇవి మళ్ళా అమరిక అయితే చేస్తున్నారు. దాదాపు ఈ N9 రోడ్డుకి సంబంధించి సగం పైనే ఈ పైప్ లైన్ అమరిక అయితే పూర్తయిందనమాట. ఇంకా మిగిలిన పైప్స్ని కూడా వాటర్ లేయర్ దెబ్బతిందా లేదా అని చెక్ చేసి అమర్చడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఏదైతే ఇది రోడ్డుకి ఇరుపక్కల కూడా డివైడర్ ఉంటుందో దానికి సంబంధించి నిర్మించే యంత్రం అన్నమాట అది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి E8 రోడ్ అండి. ఈ N9 రోడ్ అనేది వివిధ సిరీస్ రోడ్స్తో అయితే జంక్షన్లుగా అయితే ఏర్పాటు అవుతుందన్నమాట. ప్రతి కిలోమీటర్న్నరకి ఒక జంక్షన్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చండి, ఇంతకుముందు మనం చూసినప్పుడు ఈ డ్రైనేజీకి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే డ్రైనేజీ వ్యవస్థ అనేది మొత్తం రోడ్డు కిందే అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పూర్తయింది. చూస్తున్నారు కదండి, అది వచ్చేసి SRM యూనివర్సిటీ అండి. ఇదిగోండి, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కొండవీటి వాగు మీద ఈ బ్రిడ్జి అనేది నిర్మిస్తారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు గతంలోనే జరిగినాయి అనమాట. ఏవైతే ఈ సర్వీస్ రోడ్డు ఈ పక్కన రోడ్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఇంకా పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ కొండవీటి వాగు ఈ తవ్వకాలు కూడా జరుగుతున్నాయండి. అవి కూడా దాదాపు పూర్తయినాయి. వాటి మీద కూడా మనం ఒక వీడియో అనేది చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే ఈ పైప్ లైన్ వ్యవస్థ ఉందో వీటికి సంబంధించి అమెరికా పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ రాజధానిలో పనులు ఏం జరిగినా కానీ ముందుగా మీ ముందుకు అయితే తీసుకొస్తాను. ఇక ముందు డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట. కొత్తగా ఎవరిని చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. మన రాజధానిలో జరుగుతున్న ప్రతి ఒక్క పని అందరికీ తెలిసే విధంగా సజెషన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కండి, ఈ పైప్స్ అన్నిటిని ఇక్కడికైతే తీసుకొచ్చి వాటర్ ప్రూఫ్ లేయర్ ఎక్కడ డ్యామేజ్ అయింది ఏంటి అనేది మొత్తం చెక్ చేసి మళ్ళీ అమర్చడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇది వచ్చేసి ఇంకో రోడ్డుకి సంబంధించిన జంక్షన్ అండి. ఇలాగా మనం నిడమరు దాకైతే వచ్చామన్నమాట, దగ్గరలోకి అయితే ఉన్నాం అనమాట. చాలా ఈజీగా అండి. మనం ఇప్పుడు మీరు చూసుకుంటే మనం దగ్గర మందడంలో ఉన్న సెక్రటరియట్ వెనక నుంచి మనం డైరెక్ట్గా నిడమర దాకా రావడానికి మనకి 5 నిమిషాలు 7 నిమిషాలే పట్టిందనమాట. ఇంకెక్కువ టైం కూడా పట్టలేదండి.
ఈ జంక్షన్లు ఇవి రోడ్స్ అన్నీ పూర్తయితే కనుక మనం 5 నిమిషాల్లో నిడమరం అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకొక 5 నిమిషాలు ట్రావెల్ చేస్తే మంగళగిరి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి ఒక అరగంట పడుతున్న ఈ సమయం వచ్చేసి ఈ రోడ్స్ విషయానికి వస్తే ఈ రోడ్స్ అంత అద్భుతమైన డిజైన్ అయితే చేశారనమాట. డైరెక్ట్ మనం మందడం కానీ సీడాక్సిస్ రోడ్డు చేరుకోవాలన్నా కానీ మనకి దగ్గర 10 నిమిషాలు కూడా పట్టదన్నమాట ఈ రోడ్లు కనుక పూర్తయితే. మీరు ఎక్కువ ఏ రోడ్ని యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది ఒక కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ టైం ఆ రోడ్ని ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీరు నెక్స్ట్ ఎటువైపు వెళ్ళటానికి ఈజీ రూట్ కావాలి ఏంటి అనేది కూడా మీరు ఏ రోడ్డు పూర్తయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది మీ ఏరియాల నుంచి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మనం ఆ రోడ్డు మీద అయితే ఒక వీడియో చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, డివైడర్ల మధ్యలో అయితే మనకి ఈ ఎర్రమట్టి అనేది పోస్తున్నారండి. మంచి పోషకాలు ఉన్న మట్టి అనమాట. మొక్కలు నాటంగానే మంచిగా ఎదుగుతాయి అన్నమాట. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై అమరావతి, జై అమరావతి.